హైదరాబాద్, సికింద్రాబాద్ మీడియా మిత్రులకు, అన్ని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా ఓనర్స్కు నేను హృదయపూర్వకంగా దేవుని దీవెనలు మీకు రావాలని కోరుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల ఒక హత్యని కేవలం యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి రాజమండ్రి పోలీసు ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తున్నారని కొన్ని వేల మంది పాస్టర్లు ఆరోపిస్తున్నారు. అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళాను. అక్కడ అడిషనల్ ఎస్పీతో మాట్లాడాను, సిఐడిఎస్పీలతో. వారు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాలే. డెడ్ బాడీ తీసుకెళ్ళక ముందే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తానన్నారు, వెయిట్ చేయండి అన్నారు. నేను అక్కడికి చేరినంత వరకు దాదాపు 38 గంటలు దైవజనుల్ని టెర్రరిస్టులాగా చూసి అధ్వానంగా లాఠీ చార్జీలు చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఒక దైవజనుడు ప్రవీణ్ పగడాల ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి సువార్త ప్రకటించిన ఆయన ఎవరో నాకు తెలీదు. 48 గంటల వరకు ఆయన పేరు వినలేదు. కానీ ఒక దైవజనుని ఇంత దారుణంగా హత్య చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసరే చెప్పారు, ఇది హత్యేనండి పాల్గారు, మీరు విడిచిపెడితే ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తారు, నా పేరు తీసుకోకండి, అవసరమైతే సుప్రీంకోర్టు, హైకోర్టుకు వస్తాను, నా జాబ్ పోయినా పర్వాలేదు, మీరే న్యాయం చేయగలరని అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్, ఈ రోజు పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ కంప్లీట్ అయింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా 36 గంటలు పోస్ట్ మార్టం చేయకుండా ఉంటారా? మొదట ఫెయిల్యూర్. క్రైమ్ సీన్ ని కాపాడకుండా ఉంటారా? రెండో ఫెయిల్యూర్. బాడీ మీద మోటార్ సైకిల్ వేస్తే అది చిత్రీకరణ కాదా? మూడో ఫెయిల్యూర్.